నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కిలారు నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. సుప్రీంకోర్టు ఇవాళ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టే అన్ని ప్రశ్నలే వేసింది. నిర్ధారించుకోకుండా ఎట్లా ప్రకటన చేస్తారు, కల్తీ జరిగిందని ఎట్లా నిర్ధారించారు, ఒక రిపోర్ట్ ఆధారంగా కల్తీ జరిగిందని ఎట్లా నిర్ధారిస్తారు, మతాలని దేవుళ్ళని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదు లాంటి వ్యాఖ్యలు, చాలా కీలకమైన వ్యాఖ్యలే సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి కేంద్రం ఎలాంటి సలహా ఇస్తుందో కేంద్రాన్ని అడుగుదామని చెప్పి కేంద్రాన్ని కూడా అడిగింది. కేంద్రం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వచ్చారు. కేంద్రం నుంచి మేము తీసుకోవాల్సింది చెప్తామని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు ఎందుకు కేంద్రం సలహా తీసుకోవాలనుకుంది, తను ఎందుకు డైరెక్ట్ చేయలేకపోయింది, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఎదురు ప్రభుత్వానికి వేసింది? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగార్జున గారితో. నాగార్జున గారు, మొదటిగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ మీద మాట్లాడదాం. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసిందని అనుకోవచ్చు? అంటే సహజంగానే ఇది కోట్లాది మంది భక్తులకి వాళ్ళ యొక్క మనోభావాలతో సంబంధించిన వ్యవహారం కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుండేదేమో అనేటువంటి అభిప్రాయమే వాళ్ళు చేసినటువంటి కామెంట్లో నాకు అనిపించింది. కేవలం మీరు ఒక శాంపిల్ టెస్ట్ తోటి, అది కూడా లడ్డుల్లో కలిసిందో లేదో నిర్ధారణ చేసుకోకుండా, విచారణ చేసి నిర్ధారణ చేయకుండా మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతారు దీని గురించి అనేటువంటిది ప్రాథమికంగా వాళ్ళు చెప్పినటువంటి మాట. మోరార్లెస్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వేసిన ప్రశ్నలన్నీ కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవైతే వేస్తున్నారో వాటినే వాళ్ళు రీఇటరేట్ చేసినట్టుగా మనకి అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు మర్చిపోయారా లేకపోతే వీళ్ళు డిఫెన్స్లో మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పడంలో ఫెయిల్ అయ్యారో తెలియదు. కానీ గత 3 సంవత్సరాలుగా ఈ లడ్డు నాణ్యత పైన, లడ్డు పరిమాణం పైన, తర్వాత దాని వాసన, దాని రుచి, దాని నిల్వ సామర్థ్యం, వీటన్నిటి మీద కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు భక్తులు రేస్ చేస్తున్నటువంటి ప్రశ్నలు. అవును, ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా తిరుపతి ప్రసాదంలో నాణ్యత లోపం అనే మాట మనం వినలేదు. విననప్పుడు 3 సంవత్సరాలుగా అలాంటి కంప్లైంట్స్ వస్తున్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది, ఆ స్థానికంగా ఉన్నటువంటి బోర్డు, ఆ చైర్మన్, తర్వాత ఈవో నిమ్మకు నీరెత్తిగా ఉన్నప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉండదా? తర్వాత వచ్చిన వెంటనే వాళ్ళు ఏమి గబగబా హడావుడిగా రిపోర్ట్ రాగానే తీసుకెళ్ళి బయట పెట్టలేదే. అవును, దానికి కావాల్సినటువంటి ప్రక్షాళన కార్యక్రమాలన్నీ చేశారు, శుద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత ఆ నెయ్యిని ఆపేసి కొత్త నెయ్యి తెప్పించారు. మళ్ళీ కొత్త ప్రసాదాన్ని తయారు చేసి బయటికి పంపించిన తర్వాతే అంతా సర్దుకున్నది, ఇప్పుడు చెప్పిన గందరగోళ పరిస్థితులు రావు అన్నటువంటి ఉద్దేశంతో అంతా సర్దుబాటు చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఇలాంటి అపచారం జరిగిందని బయటపెట్టడం అనేటువంటిది ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం చెప్పడం నేరమా? అసలు అలా ఎలా ప్రశ్నిస్తారు? చెప్పలేదనుకోండి, రేపొద్దున ప్రజలేమంటారు? హిందూ సంఘాలు ఏమంటే ఇంత అపచారం జరిగితే వాళ్ళు ఇంటే చేశారు, దాచిపెట్టడం కూడా తప్పే కదా. వాళ్ళు ఇలాంటి అనాచారాలకన్నిటికీ పాల్పడుతున్నారనే కదా మిమ్మల్ని ఇంత మెజారిటీతో తెచ్చుకున్నాము, మరి మీరెందుకు ఇది చేయలేదన్నారు అంటారు కదా. అన్న తర్వాత ప్రాథమికంగా దొరికినటువంటి ఆధారాన్ని మాత్రమే బయట పెట్టారు. లోతుగా చేసి ఎంతవరకు జరిగిందో చూడటానికి సిట్ వేశారు. ఇదే ఫైనల్ ఏం అనలేదు కదా. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి జరిగిపోయింది కాబట్టి అని కింద నుంచి పైదాకా అందరికీ శిక్షలు వేసేయలేదుగా. ఇంకా ఎవరెవరు బాధ్యులో తేల్చండి అని ఒక సిట్టుని ముందు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, తర్వాత సిట్ వేశారు. నిన్నటి నుంచి సిట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గోపి గారు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ అనుకూల మీడియా చాలా ఆనందపడుతున్నారు. కానీ కోర్టు ప్రొసీడింగ్స్లో ఒక గమ్మత్తు ఉంటుంది. ఎవరికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు అనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చేటువంటి ప్రమాదం కూడా చాలా సందర్భాల్లో 70-80 కేసెస్లో ఇది ప్రూవ్ అయింది. వాళ్ళు ఒక ఆర్డర్ ఇవ్వబోయే ముందు దాన్ని రివర్స్ దీంట్లో నుంచి వస్తారు. అదే గనక వీళ్ళు వేసిన ప్రశ్నలన్నీ గనక వాళ్ళు నమ్మి ఉంటే
ఇమీడియట్గా సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పడం ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి కదా. ఎంతసేపు పని? లేదా వాళ్ళు అడిగినట్టుగా సుబ్బారెడ్డి గారు అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జితోటో అది ఇబ్బంది అనుకుంటే వెంటనే పిలిచి తీసుకోండి అని చెప్పొచ్చు కదా. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవటం అనేటువంటి సెకండ్ ఒపీనియన్ అంటాం చూసారా. సో అటుపక్క నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ కంపెనీకి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయడం జరిగింది. అది తప్పు జరిగింది అని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. అక్కడ కల్తీ జరిగింది అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ధారణ చేసుకున్నదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తన పాత్ర తను పోషిస్తున్నప్పుడు తను కాదని చెప్పేసి దాని ఒపీనియన్ తీసుకోకుండా ఒక్కసారిగా బుల్డోజ్ చేసి ఇచ్చేస్తారనుకోవటం అనేటువంటిది పొరపాటు. వాళ్ళు తెలివిగా వాళ్ళని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో వేశారు. సిట్ వేశారు మీరు, సిట్ విచారణ కొనసాగుతుంది. మీరు ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత సిట్ వేశారు అని అంటే సిట్ మీద మీ ప్రభావం ఉంటుంది కదా, మీ ప్రకటన ప్రభావం ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి సిట్ కదా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రకటన చేయకుండా ఆ ఎవరైతే ఆఫీసర్ వెళ్తున్నాడో అతనికి జాగ్రత్తగా ఇలా వాళ్ళని బుక్ చేయ అని చెప్పొచ్చు కదా. కరెక్ట్. అసలు అంతకంటే హాస్యాస్పదమైనటువంటి కామెంట్ ఒక వ్యవస్థని ఆ వ్యవస్థని ప్రజల్లో దాని మీద నమ్మకం లేకుండా చేస్తున్నట్టే అనుకోవాలి. అంతే కదా. ఇవాళ నిజంగా కనుక ఆయన మేనేజ్ చేయాలి అంటే కామ్గా చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా 3 రాజధానులు అప్పుడు వేసిన కమిటీలో కానివ్వండి మిగతా వాటిల్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకొని కావాల్సినట్టుగా రిపోర్ట్ తెప్పించుకున్నారు కదా. కాబట్టి మీరు ముందు అనేసి తర్వాత ఎలా వేస్తారు అంటూ అనేటువంటిది నా దృష్టిలో అయితే అర్ధరహితం. కాకపోతే ఏంటంటే అది కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అనేటువంటి భావన వాళ్ళ దాంట్లో వినిపించింది. కానీ ప్రాథమికంగా మీకు సాక్ష్యం కనిపించి అక్కడ ఒక రిపోర్ట్ అనేటువంటిది, ఒక దారుణమైనటువంటి రిపోర్ట్ మీ చేతిలో ఉన్న తర్వాత ఒక 3 సంవత్సరాలకు ఇలాంటి అనాచారం జరుగుతోందని తెలిసినప్పటికీ కాదు మేము మెదలకుండా అంతా అయిపోయే వరకు భక్తులు ఉన్నారు కాబట్టి భక్తుల మనోభావాలు లేకపోతే ఇది ఏమైపోయింది, ఏమన్నా గందరగోళం అయిపోయిందా? కాలేదు కదా. ప్రజలు తెలుసుకున్నారు, అది వాళ్ళ రైట్. అక్కడ జరుగుతున్నటువంటి అనాచారాన్ని తెలుసుకోవటం అనేటువంటిది భక్తుల రైటు. చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఉన్న తరువాత తప్పు జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారించారు. ఎవరు చేశారనేది సిట్టు ద్వారా తేలాలి. ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు ఒక చిన్న ఇది కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఆరోపిస్తుంటే ఇది రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా చంద్రబాబు నాయుడు దేవుణ్ణి వాడుకొని ప్రతిపక్షాలని పలచన చేసే, అంటే ప్రజల్లో పలచన చేసే లేదా వెంకటేశ్వర స్వామి భక్తుల్లో పలచన చేసే ప్రయత్నం, కుట్ర చేస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది సిట్ వేసి చంద్రబాబు నాయుడు పరిధిలోనే దోషులుగా తేలితే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు మీదే ఈయన కావాలని చేశాడనేటువంటి ముద్ర ఉండిపోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వైపుకి నడిపించబడి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రేపటి రోజున ఇంకేదో దర్యాప్తు సంస్థకు అప్పగించడమో లేదా సిట్నే కొనసాగించండి అని చెప్పడమో జరిగితే చంద్రబాబు మీద ఈ ముద్ర లేకుండా పోయే అవకాశం ఉంటుందేమో కదా. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేయించింది అని చెప్పుకునే అవకాశం ఉంది. అంటే రాజకీయంగా చంద్రబాబుకి ఇంకే బిగ్ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే కంటే కూడా రాజకీయంగా నేను అంటున్నా, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అవుతా, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టడం ఇది కాదు. అర్జెంటుగా విచారణ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేతిలో నుంచి సిబిఐకి వెళ్ళిపోవాలి. అంటే దాని వెళ్ళిపోతే చక్కగా అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు సిబిఐ కేసుల్లో వాళ్ళు విచారించిన అన్ని కేసుల్లో శిక్ష పడ్డటువంటిది బిలో 20%. 80% పెద్ద కేసుల్లో కూడా శిక్షలు పడకుండా తప్పించుకున్నారు. అది ఒక జీవితకాలం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయమే తీసుకోండి, 12 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ట్రయల్కి కూడా రాలా. అవును కదా. సో వాళ్ళకు కావాల్సింది ఏంటంటే అటు సిబిఐకి వెళ్ళిపోగానే ప్రజలు దీని గురించి మర్చిపోతారు. సిబిఐకి వెళ్ళిపోగానే సిబిఐ మాకు సంబంధం లేదు, మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని కోర్టులకు కూడా అఫిడవిట్లు ఇస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయం మీరు మాట్లాడారు కాబట్టి ఇవాళ సాక్ష్యాలు లేకుండా ఒక నింద వేసేసి ఒక దీన్ని రూమర్ స్ప్రెడ్ చేసిన తర్వాత రేపు విచారణలో
అది కాదు అని తేలితే తన 45 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు మీద మచ్చబడుద్దనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? కరెక్ట్. అంత ఆలోచన లేకుండానే ఆయన ఒక మాట వదిలేస్తారా? అందులో మిగతా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అలాంటి మాట వదిలేస్తారు. ఒక మాట మాట్లాడాలంటే దాన్ని 10 సార్లు ఎక్సర్సైజ్ చేసేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. అన్ని వైపులా సాక్ష్యాలు బలంగా, ఇప్పుడు మనకి అంత ఎందుకండి, విజిలెన్స్ ఎంక్వైరీలో 11 ప్రశ్నలు సంధించారు సుబ్బారెడ్డి గారికి. ఒక్క దాంట్లో అన్న దానికి సమాధానం ఉందా? చెప్పలేకపోయాడు. అందుకే హడావుడిగా సుప్రీంకోర్టుకు పరిగెత్తారు. తర్వాత 18 నిబంధనలు వాళ్ళ అస్మదీయులకి ఇచ్చుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా నిబంధనలు మార్చే కళ్ళ ముందు కనపడుతోంది కదా. ఇక తప్పు జరగలేదని ఈ సుప్రీంకోర్టు మాత్రం ఎలా అంటుంది? ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు, తర్వాత కదా మిగతాది కేసు ఇది జరిగేది. సో ఇప్పుడు జరిగింది కూడా అది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కదా ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు, పదవిలో నుంచి తప్పించారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి అతన్ని తీసుకొచ్చి ఇవాళ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన వేశారు, అతని మీద మచ్చలేదు. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే నిజాలు ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు నాకు తెలిసి, అంటే నేను ఒక రాజకీయ విశ్లేషకుడు ఈనాళ్ళ నుంచి చూస్తున్నాను, ఈ విషయంలో సుప్రీంకోర్టు తనంతట తానుగా సిబిఐ ఎంక్వైరీ వేయండి అనేటువంటి మాట అంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్టు విచారణ అనేది కొంత దూరం వెళ్ళింది. ఒకవేళ సిట్టు విచారణలో వీళ్ళకి కాదు అని వీళ్ళు దోషులని వాళ్ళు తేల్చినా చక్కగా మళ్ళీ వీళ్ళు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంది కదా. సో అప్పుడు మీరు వెళ్ళినప్పుడు కాదు సరిగ్గా జరగలేదు విచారణ అంటే అప్పుడు వేస్తారేమో చూద్దాం. కానీ ఈ స్థితిలో వాళ్ళు కలుగు చేసుకొని జరిగిన విచారణ అంతా పక్కన పెట్టండి, ఇచ్చేయండి అని అంటారని నేనైతే అనుకోవట్లేదు. సుప్రీంకోర్టు చెప్పినా ఒకవేళ ఇప్పుడు సిట్ కాదు, లేకపోతే సిబిఐ వెయ్యాలో, లేకపోతే ఇంకేదైనా సిట్టింగ్ జడ్జి తోటి జరిపించాలనో అంటే గనక అది కూడా విచారణే కదా. విచారణే కదా, అదేమి మీరు తప్పు చేయలేదు, మీరు కల్తీ చేయలేదని చెప్పడం కాదు. అట్లా కాదు కదా. వాళ్ళ వాదన ఏంటంటే ఈ రెండింటిని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. మరి అప్పుడు సిబిఐ తేలిస్తే ఓకేనా? అదేనది సిబిఐ, నేను అదే అంటున్నాను, సిబిఐ తేల్చదని అంత బలమైన నమ్మకం వాళ్ళకి. ఓకే. సో ఇవాళ అవినాష్ రెడ్డి గారి కేసు చూసామండి, చేసింది ఎవరు చేయించింది ఎవరు అనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా అక్కడ క్లియర్గా ఉంది. కానీ ఎప్పుడో 6 నెలల క్రితం 4 రోజుల టైం సుప్రీంకోర్టు ఇస్తే మాకు చాలదని 2 నెలలు తీసుకొని ఇవాళ వరకు ఏమైందనేది దాని మీద మనకి క్లారిటీ లేదు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పలు తెప్పలుగా సిబిఐకి ఉన్న కేసుల్లో ఈ కేసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు తేలాలి, ఎప్పుడు ఇది అవ్వాలి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో నుంచి కేసు వెళ్ళిపోవాలి. ఓ 2 నెలలు అయితే ప్రజలు మర్చిపోతారు. ఎందుకంటే ఊహించనంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, దాంట్లో అనుమానం లేదు. హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువుల్లో 80% మంది దీనంతటికీ జగన్మోహన్ రెడ్డి గారే కారణం, అతని క్రిస్టియానిటీనే కారణం, స్వామివారి మీద భక్తి లేకపోవటమే కారణం అనేటువంటిది గత సంఘటనలన్నింటినీ నెమరేసుకుంటున్నారు. భార్య లేకుండా అక్కడికి రావటం, ఇంట్లో సెట్టింగ్ వేయించుకొని చేయటం, ఇచ్చినటువంటి తీర్థాన్ని నెత్తి మీద నుంచి వెనక్కి పారబోసుకోవటం, ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో, ఇవన్నీ నెమరేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇతనే కారకుడు అనేటువంటిది అక్కడ తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ తేల్తాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు హడావుడి పడుతున్నారు సిబిఐకి ఇవ్వాలని. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి ఇక్కడ? పాత్ర ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, అంటే రాజకీయంగా మాట్లాడుకుంటే, అవును కదా, చంద్రబాబు నాయుడు గారిని కాదని, చంద్రబాబు నాయుడు గారి విచారణ కాదని మేమే చేస్తామనేటువంటి సిబిఐ నిర్ణయిస్తుంది అనేటువంటి స్టాండ్ వాళ్ళు తీసుకుంటారని నేను అనుకోను. దానాదీనా తప్పించుకోవాలంటే ఏం చెప్తారంటే మాకు అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, మీరే చేయండి, సుప్రీంకోర్టు అప్పుడు అనుమానించాల్సి వస్తుందేమో కదా. ఖచ్చితంగా. అప్పుడేమొస్తుంది, ఇంకా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ పోలేదు అనేటువంటి కొత్త వాసన బయటకు వస్తుంది. ఎందుకంటే ఎన్నికలే ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళలేదు ఇంతవరకు. ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మొన్న మధ్యకాలంలో ఒక 2-3 రోజుల కిందట పురంధేశ్వరి డిక్లరేషన్ విషయంలో మాట్లాడారు తప్ప, మిగతా డిక్లరేషన్ విషయంలో మాట్లాడారు తప్ప కల్తీ విషయంలో ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు మినిస్టర్లు వీళ్ళు మాట్లాడారు కానీ అసలు ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఇప్పుడు ఇంత పెద్ద హిందూ సమాజానికి జరిగినప్పుడు అసలు హిందూ పరిరక్షణ మా వల్లనే అన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి పెద్ద తలకాయ
ప్రధానమంత్రి మాట్లాడాల్సిన బాధ్యత లేదు. మరి అక్కడే తేటతెల్లం అవుతుందేమో కదా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వాళ్ళకి ప్రేమ ఇంకా తగ్గలేదని. అదే నేను చెప్తుంది. వేశారనుకోండి తెలుగుదేశం వాళ్ళకి అనుమానాలు వస్తాయి, ఓహో ఇంకా పోలేదన్నమాట అని చెప్పేసి. వేయలేదనుకోండి అది ఇంకోటి వస్తుంది. అందుకని వేసి వేయకుండా మీరు ఏ నిర్ణయం చేసినా కానీ అని వాళ్ళ దాంట్లో వేశారనుకోండి. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ అని సుప్రీంకోర్టు అంటే ఇదిగో సుప్రీంకోర్టు చేసింది మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కేవలం కల్తీ నెయ్యి వ్యవహారం తేల్చడమే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఎలా ఉన్నాయని తేల్చడంలో కూడా అనేది కూడా వాళ్ళే ఇప్పుడు అనివార్యంగా తేల్చే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా. ఎందుకంటే నాకున్న దీని ప్రకారంగా ఇలాంటి స్టేట్మెంటే వస్తుందని నేను అనుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా చేసుకోనివ్వండి, సిట్ అన్నారు అనుకోండి, అదిగో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఇట్లా అన్నారని వాళ్ళకు విమర్శ వస్తుంది. వేయండి అన్నారనుకోండి చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది వస్తుంది. కాబట్టి మధ్య మార్గంగా మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏదో చేస్తున్నారండి, మీరేం చెప్తే అది మేము చేస్తామండి అన్నారనుకోండి, గొడవ లేని పని కదా. సో ఇది ఆసక్తికరంగా రేపు గురువారం నాడు ఏం జరగబోతుంది అనేటువంటిది చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.